హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కరెంట్ ఇష్యూలో భాగంగా ఒక టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఒక 1 minute మాట్లాడుకుందాం. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత మైండ్ మ్యాపింగ్ విధానంలో బోధన. మైండ్ మ్యాపింగ్ విధానంలో బోధన అనేది ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ విధానం అంటే ఏంటి సార్? తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్పించడమే మా ప్రత్యేకత. ప్లస్ ఎగ్జామ్ నందు ఎక్కువ మార్కులు వచ్చేటట్లు చేయడమే మా ప్రత్యేకత. ఫిలిమ్స్ నందు గ్రూప్ 2 ఫిలిమ్స్ నందు 72 మార్క్స్ డైరెక్ట్గా మన మెటీరియల్ నుంచి రావడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించండి, మన దగ్గర కోచింగ్ తీసుకున్నాం, మెటీరియల్ ప్రొవైడ్ చేసి మరి వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకొరకు మీరు తక్షణమే ఏం చేయాలంటే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా సింబల్ ఉంటుంది, ప్లే స్టోర్లోకి వెళ్ళి. అదేవిధంగా ఈ యొక్క మనకి యూట్యూబ్ ఛానల్ని హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ కడప అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందండి. అదేవిధంగా మనం గ్రూప్ 2కు సంబంధించి మెయిన్స్కి సంబంధించి 4 పేపర్స్ మొత్తం అంటే 4 సబ్జెక్ట్స్ అండ్ 2 పేపర్స్ సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 240 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. మైండ్ మ్యాపింగ్ విధానంలో అంటే ఒక సబ్జెక్ట్ 40 అవర్స్ కంటే ఎక్కువ మించకుండా ప్రతి కాన్సెప్ట్ ని కవర్ చేస్తూ మా ప్రత్యేకతతో మేము చాటుకుంటున్నాం. ఇరు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఏపీ ఇరు రాష్ట్రాలలో కీలక పాత్ర పోషిస్తున్నాం. మీ ఎగ్జామ్ లో మీ యొక్క సక్సెస్ లో మా ఇన్స్టిట్యూట్ ఎంతో ఉపయోగపడడానికి మేము ముందుకు వచ్చాం. కాబట్టి కోర్స్ కేవలం 2000 రూపీస్ మాత్రమే. ఇలా ఉంటుంది, ఈ విధంగా ఇమేజ్ తో ఉంటుంది. అయితే ఈచ్ సబ్జెక్ట్ కూడా 600 రూపీస్ తో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, మరియు ఏపీ హిస్టరీ కావచ్చు, మరియు ఇండియన్ పాలిటీ కావచ్చు. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 600 రూపీస్ తో మనం కోర్సుని కూడా సపరేట్ కోర్సుని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఎవరికైనా ఇప్పుడు ఎకానమీ రాకపోతే ఎకానమీ తీసుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవచ్చు, ఏపీ హిస్టరీ మరియు పాలిటీ. ఇలా ఓవరాల్ గా కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క శివరాత్రి ఆఫర్ సందర్భంగా మీ అందరికి 2000 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని గమనించండి. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ప్రాజెక్ట్ వాంతారా అనేది ఎందుకు న్యూస్ లేక్ రావడం జరిగింది? ఈ ప్రాజెక్ట్ వాంతారా అనేది మనకు సబ్జెక్ట్ లో ఎక్కడ లింకప్ చేసుకోవాలి? రైట్, సబ్జెక్ట్ లో ఎక్కడ లింకప్ చేసుకోవాలి? ఈ ప్రాజెక్ట్ వాంతారా అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎన్విరాన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ లో మనం లింకప్ చేసుకోవాలి. అది కూడా ప్రాజెక్ట్ యొక్క మనకి ఎలిఫెంట్ అనే దగ్గర, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ దగ్గర ఎలిఫెంట్ దగ్గర మనం లింకప్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ దగ్గర మనం లింకప్ చేసుకోవాలి ఈ టాపిక్ ని. వార్తల్లో నిలిచింది ప్రాజెక్ట్ వాంతారా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ వాంతారా అనేది ప్రాజెక్ట్ వాంతారా అంటే ఏమిటి? ఇక్కడ కనబడుతున్నారు చూడండి, అనంత్ అంబానీ, తన పేరు అనంత్ అంబానీ. ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా డిస్కస్ చేసుకుంటూ స్టాటిక్ డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ ఇష్యూతో పాటుకి ఏనుగులకు సంబంధించిన వన్య ప్రాణులకు సంబంధించినది ఈ యొక్క ప్రాజెక్ట్ వాంతారా. ఆ ప్రాజెక్ట్ వాంతారా గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. మీరందరూ కూడా చూడండి, ప్రాజెక్ట్ వాంతారా వరల్డ్స్ బిగ్గెస్ట్ వైల్డ్ అనిమల్ రెస్క్యూ సెంటర్ అండ్ పెట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అనంత అంబానీ మనకి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏమిటో ఈ ప్రాజెక్ట్ వాంతారా? ఎన్విరాన్మెంట్ లో మనకి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లో ఈ టాపిక్ అనేది కరెంట్ ఇష్యూ కింద ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రాజెక్ట్ వాంతారా అంటే ఏమిటి? ఎందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం? వాంతారా యొక్క మెయిన్ ఉద్దేశం ఇది ప్రతిష్టాత్మకమైన వన్య
ప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్. వన్య ప్రాణుల సంరక్షణ అంటే ఏనుగులు కావచ్చు, పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, మరియు రాబందులు కావచ్చు, వీటన్నిటి వన్య ప్రాణులను కాపాడుకోవడానికి ఉన్న ప్రాజెక్టుగా మనం చెప్పడం జరుగుతుంది. రైట్, చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ వాంతారా ఏ దానికి సంబంధించిందంటే వన్య ప్రాణులకు సంరక్షణ ప్రాజెక్టుగా చెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైజ్ కాదండి. సో గుర్తుపెట్టుకోవాలి, అనంత అంబానీ ఇండియా వాడని చెప్పేసి ఈ యొక్క ఇండియాకు సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా జంతువులను రక్షించడము మరియు పునరావాసం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. రేపు క్వశ్చన్ అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ప్రాజెక్ట్ వాంతారా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్య ప్రాణులని సంరక్షించి వాటికి పునరావాసం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ ప్రాజెక్ట్ వాంతారా అనే దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశాడు సో అని చెప్తే జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ లో దీన్ని సుమారుగా 3000 ఎకరాల విస్తీర్ణంలో గుజరాత్ లో దీన్ని ఏర్పాటు చేశారు. అంటే జామ్నగర్ లో రిలయన్స్ రిఫైనరీ ఉంటుంది. అక్కడ 3000 ఎకరాలలో గుజరాత్ లో ఈ ప్రాజెక్ట్ వాంతారా అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ వాంతారా యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులను రక్షించడం, వాటికి పునరావాసం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ వాంతారా అనేది ఒక కృత్రిమమైన అడవి. ఇది క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. వాంతారా అనేది ఏమిటి అంటే ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఒక ఆర్టిఫిషియల్ ప్రాజెక్ట్ గా మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో జంతువులను నివసించేందుకు వీలుగా సహజ రీతిలో ఉండేటట్టు వసతి ఏర్పాటు చేస్తారు. ఏం చేస్తారంటే ఇది ఒక ఫారెస్ట్, ఒక కృత్రిమంగా సో పెంచిన చెట్లతో ఉంటాయి. చెట్లన్నీ సో ఈ విధంగా చెట్లన్నీ ఉంటాయి. ఈ చెట్లు ఈ విధంగా ఉంటాయి. ఆ చెట్లలో జంతువులు న్యాచురల్ గా నివసించే విధంగా సో దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే సో ఆర్టిఫిషియల్ ప్రాజెక్ట్ అంటే మనుషుల చేత మొక్కలు పెంచబడి అక్కడ జంతువులను సంరక్షించడమే ఈ వాంతారా యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. రైట్, ముఖ్యంగా ఇందులో ఏ జంతువుకు మెయిన్ ప్రాజెక్ట్ మనకి ఇవ్వడం జరిగిందంటే ఎక్కువగా ఏ జంతువుకు ప్రాధాన్యత ఇచ్చారు, ఏ వన్య ప్రాణులకి ప్రాధాన్యత ఇచ్చారంటే మెయిన్ గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ గా ఏ దానికి ఇచ్చారయ్యా అంటే 25,000 చదరపు అడుగుల్లో ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రి, అంటే ఏనుగులను మెయిన్ గా కాన్సంట్రేషన్ చేశారు. సో మెయిన్ గా ఎక్కడ ఈ వన్య ప్రాణుల్లో మెయిన్ గా ఏ దాని గురించి వాంతారా ప్రాజెక్ట్ లో మెయిన్ గా ఏ జంతువు ఏ వన్య ప్రాణుల గురించి సో మెయిన్ గా కాన్సంట్రేషన్ చేశారంటే ఏనుగు గురించి మెయిన్ గా కాన్సంట్రేషన్ చేయడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది. రైట్, క్లియర్ గా. సో ప్రాజెక్ట్ వాంతారా అంటే ఏమిటో తెలిసింది కదా. సో వన్య ప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ వాంతారా అనేది ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులను సంరక్షించి వారికి పునరావాసం కల్పించాలి. ఎక్కడ ఏర్పాటు చేశారంటే జామ్నగర్ లో రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ లో 3000 ఎకరాల విస్తీర్ణంలో గుజరాత్ లో ఏర్పాటు చేశారు. వాంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఆ కృత్రిమమైన అడవిలో అన్ని జంతువులని సహజ రీతిలో పెంచుతున్నారు. రైట్, మెయిన్ గా ఏ జంతువుకు ప్రాధాన్యత ఇచ్చారంటే ఏనుగు అనే దానికి మెయిన్ గా మనకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వాంతారా ప్రాజెక్ట్ ఫోకస్ ఏ దానిపైన ఫోకస్ చేసింది, వాంతారా యొక్క దాంట్లో ఫోకస్ ఏమున్నాయి, సో ఎటువంటి ఉన్నాయి ప్రాజెక్ట్ వాంతారాలో ఏం ఫోకస్ చేయడం జరిగింది మెయిన్ గా అంటే గుర్తుపెట్టుకోవాలా. సో అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు. జంతువుకి ఏమైనా సరే గాయమైనట్లయితే ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ఆ జంతువుని తీసుకొని వచ్చి వైద్యం చేసి వాటిని మళ్ళీ సో కోలుకునే విధంగా చేయడమే ఈ ప్రాజెక్ట్ వాంతారా యొక్క ఫోకస్ చేయడం. అంటే అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలని ఏర్పాటు చేయడం జరిగింది. చూపిస్తాను మీ అందరికి. ప్రత్యేక ఆసుపత్రుల్ని సో ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రిని, అంటే ఎందుకు ఏనుగుల కోసమే ఆసుపత్రిని ఏర్పాటు చేశారంటే ఏనుగులు ఎక్కువగా సో రైల్వే ట్రాక్ రైలు గుద్దుకొని సో రైలుని ఢీకొని సో ఆ ఏనుగుల్ని రైలు ఢీకొని ఏనుగులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎందుకంటే ఏనుగుల్ని సో రైలు గుద్దిన తర్వాత అవి గాయాలు పాలవుతున్నాయి. ఆ
ఆ గాయాలు మానపడానికి ఎవరు లేరు. ఆ గాయాలతోనే కొన్ని రోజుల తర్వాత ఏనుగు చనిపోతుంది. కాబట్టి మెయిన్ గా గమనించుకోండి, ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఇక్కడే పరిశోధన సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వన్య ప్రాణుల పైన సంబంధించి పరిశోధన సంస్థలను ఏర్పాటు చేసి ఆ వన్య ప్రాణులకు సంబంధించి ఎలా కల్పించాలి, అవి యొక్క ఆవాసం కానీ అటువంటి పరిశోధనలు కానీ ఇంకా కొత్త కొత్త అంశాలను చేకూర్చడానికి, అంటే ప్రాజెక్ట్ వాంతారా అనేది ఏ దానిపైన ఫోకస్ చేస్తుందంటే అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు, ప్రత్యేక ఆసుపత్రులు. ఆ ప్రత్యేకమైన ఆసుపత్రి ఎవరికి అంటే 25,000 చదరపు అడుగుల్లో కేవలం ఏనుగుల కోసమే. ఏనుగులు ఎక్కువగా గురవుతున్నాయి కాబట్టి, మరియు పరిశోధనలు చేసి పరిశోధన సంస్థలను కూడా ఈ యొక్క మనకి మొత్తం ఓవరాల్ గా ఎంత విస్తీర్ణమో మీ అందరికి చెప్పాం. ఎంత విస్తీర్ణం ఉంది ఓవరాల్ గా 3,000 ఎకరాలలో ఇవన్నీ ఫోకస్ చేయడం జరిగింది. మెయిన్ గా మీరందరూ కూడా గమనించండి, ఇక్కడ ఇదో మెయిన్ గా ఈ యొక్క ఏనుగు యొక్క గుర్తుపెట్టుకోవాలి ఆసుపత్రి అన్నమాట. ఏనుగు సంబంధించి చూడండి వైద్యం చేస్తున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఇదే ఇక్కడే మనకు 25,000 చదరపు అడుగుల్లో ఏనుగుల కోసము మనకి ప్రత్యేకంగా ఏం చేశారయ్యా అంటే ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా జాగ్రత్త, ఏనుగులు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయి కాబట్టి ఇది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నామండి. రైట్, ఇప్పుడు అదే వార్తల్లో ఉన్న అంశం ఇప్పుడు మనం చూద్దాం. ఏనుగుల గురించి మనకి మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ వాంతారాలో ఏ జీవి గురించి ఎక్కువగా, ఏ వన్యప్రాణి గురించి ఎక్కువగా మాట్లాడాలంటే ఏనుగు గురించి. కాబట్టి ఆ ఏనుగు గురించి ఇప్పుడు మనం స్టాటిక్ చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఇంపార్టెంట్. అదే విధంగా స్టాటిక్ చూసిన తర్వాత మీరందరికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి ఇస్తాను. ఆ ప్రీవియస్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలగాలి. రైట్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఎప్పుడు అంటే 1992 మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడైనా అంటే 1992 1992 సంవత్సరంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ప్రజెంట్ మొత్తం ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి దేశంలో అంటే మన భారతదేశంలో ప్రజెంట్ ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఈ భారతదేశం మొత్తం మీద 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు చేపట్టారండి? 1992. మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయండి? 33. అయితే మొట్టమొదటి ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ అంటే మీ అందరికీ చెప్పాలి, ఇదో ఈ జార్ఖండ్ ప్రాంతం అనుకుంటే ఈ జార్ఖండ్ ప్రాంతంలోనే సింగ్బమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. జార్ఖండ్ లోనే సింగ్బమ్ అని చెప్పేసి జార్ఖండ్ అనే ప్రాంతంలో ఈ జార్ఖండ్ లోనే సింగ్బమ్ అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి ఈ అంశాన్ని. ఇక్కడ చూస్తున్నాం మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఇదో ఈ జార్ఖండ్ ప్రాంతం అనుకుంటే ఈ జార్ఖండ్ ప్రాంతంలో సింగ్బమ్ అనేది మొట్టమొదటి ఏనుగుల యొక్క రిజర్వ్ గా చెప్పడం జరుగుతుంది. అయితే 33వది ఏమిటి అంటే మీరందరూ జాగ్రత్తగా గమనించుకోండి. 33 ఎక్కడ ఉంది అంటే 33వది ఎక్కడ అంటే చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. అది కూడా 33వది ఎక్కడ అంటే చూడాలి జాగ్రత్తగా. ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంటుంది. ఈ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో టెరాయ్ అనేది 33వది. ఉత్తరప్రదేశ్ లో టెరాయ్ అనేది 33వదిగా చెప్పడం. ఫస్ట్ వచ్చేసి సింగ్బమ్ జార్ఖండ్. ఇక్కడ 33వది టెరాయ్ ఉత్తరప్రదేశ్. అయితే ఈ 33లో అతి పెద్దది ఏమిటి అంటే అతి పెద్దది ఎక్కడ ఉంది అంటే మీరందరూ కూడా గమనించండి. అతి పెద్దది ఇది కర్ణాటక అనుకుంటే ఈ కర్ణాటకలో మైసూర్ అనేది అతి పెద్ద ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఉన్నాయా అంటే మైసూర్. ఇదో కర్ణాటక ప్రాంతంలో ఈ మైసూర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మైసూర్ జాగ్రత్తగా గమనించుకోండి. అతి పెద్ద ఏనుగుల రిజర్వ్ గా చెప్పడం జరుగుతుంది. అతి చిన్నది ఈ టాంకీ ఎక్కడ అంటే నాగాలాండ్. ఈ నాగాలాండ్ అతి చిన్నది అన్నమాట. నాగాలాండ్ ఇక్కడ ఉంటుంది. ఈ నాగాలాండ్ ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. ఈ టాంకీ అనేది అతి చిన్న ఏనుగుల రిజర్వ్ గా చెప్పడం. రైట్, జాగ్రత్తగా మొట్టమొదటిది వచ్చేసి జార్ఖండ్ లోని సింగ్బమ్ కాగా, 33వది వచ్చేసి టెరాయ్ ఉత్తరప్రదేశ్, అతి పెద్దది మైసూర్ కాగా, అతి చిన్నది ఈ టాంకీ నాగాలాండ్ కాగా, అత్యధిక రిజర్వ్స్ ఈ 33 రిజర్వ్స్ లో అత్యధికంగా ఏనుగుల రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే అసోం అనే ప్రాంతంలో ఉన్నాయి.
అస్సోం అనే రాష్ట్రం. ఈ అస్సోం అనే రాష్ట్రంలో ఎక్కువ ఏనుగుల రిజర్వ్లు ఉన్నాయి. ఏనుగులు కాదండి, ఏనుగుల యొక్క రిజర్వ్స్ ఉన్నాయి. ఏనుగుల్ని సంరక్షించే రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. క్లియర్ గా చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మొత్తం ఏనుగులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 27,312 ఏనుగులు అనేవి ఉన్నాయి. భారతదేశంలో మొత్తం ఏనుగులు ఎన్ని ఉన్నాయంటే 27,312 ఉన్నాయి. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఇదో ఇక్కడ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఎక్కడ ఉన్నాయి ఎక్కువగా అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే ఏనుగులు. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయంటే ఇదో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. చూడండి, కర్ణాటక ప్రాంతం ఫస్ట్ ప్లేస్, ఆ తర్వాత అస్సాం, ఆ తర్వాత మళ్ళీ కేరళ. రైట్, క్లియర్ గా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఫస్ట్ ప్లేస్ మరొకసారి చూపిస్తున్నా, మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక, రెండో ప్లేస్ వచ్చేసి అస్సాం, మూడో ప్లేస్ వచ్చేసి కేరళ. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు కర్ణాటక, సెకండ్ ప్లేస్ గోస్ టు మనకి అసోం, సో థర్డ్ ప్లేస్ గోస్ టు కేరళ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఏనుగులు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాఠంలో చాలా చాలా ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకోవడం జరుగుతుంటుందని ఎగ్జామ్ లో. అయితే ఈ ఏనుగుల యొక్క ఏనుగులు ఉన్నాయి కదా, ఈ 27,312 ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులలో ఆ ఏనుగు యొక్క గుంపుకి పెద్దగా ఎవరుంటారంటే ఆడ ఏనుగు అనేది నాయకత్వం వహించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏనుగుల యొక్క ఆ ఏనుగుల్లో సో గుంపుకు నాయకత్వం ఎవరయ్యా అంటే ఫిమేల్ ఎలిఫెంట్ అని చెప్పేసి. క్లియర్ గా ఫిమేల్ యొక్క ఎలిఫెంట్ అనేది ఆ ఏనుగు యొక్క గుంపుకి సో మనకి ఏం చేస్తుందయ్యా అంటే నాయకత్వం వహించడం జరుగుతుంది, లీడర్షిప్ ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే సో ఈ యొక్క ఏనుగుల యొక్క గర్భవతి కాలం 680 రోజులు లేదా 22 నెలలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఏనుగుల యొక్క గర్భవతి కాలం ఎంత అంటే 22 నెలలు లేదా 680 రోజులు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అయితే ఏనుగులు అనేటి పిల్లలకు జన్మనివ్వడం, ప్రసూతి వయసు అన్నమాట. ఏనుగులు ఎన్ని సంవత్సరాల వరకు, ఏనుగు వయసు ఎన్ని సంవత్సరాల వరకు సో డెలివరింగ్ ఇవ్వగలది, ప్రసూతి అంటే పిల్లలను కనగలిగే క్యాపబిలిటీ ఉంటుందంటే 60 సంవత్సరాల వరకు ఏనుగులు పిల్లలు కనగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే ఏనుగుకి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలు కనే క్యాపబిలిటీ ఉండడం జరుగుతుంది. ఈ ఏరియా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏనుగుల యొక్క గుంపుకో పెద్ద ఎవరు సో ఆడ ఏనుగుగా చెప్పడం జరుగుతుంది. ఏనుగు యొక్క గర్భవతి కాలం అంతా సో గుర్తుపెట్టుకోవాలి 22 నెలలు అన్నమాట. ఒక ఏనుగు పిల్ల బయటికి రావాలంటే సో ఆ యొక్క ఏనుగు సో లోపల 22 నెలలు ఉండాలి, 680 రోజులు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అయితే ఎన్ని సంవత్సరాల వరకు ఏనుగు అనేది పిల్లలను కనగలదు అంటే సో 60 సంవత్సరాల వరకు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, ఇవన్నీ కూడా సో మనకి ప్రాజెక్ట్ వాంతారాలో భాగంగా ఈ స్టాండర్డ్ మనగా మాట్లాడుకుంటున్నాం. అయితే ప్రీవియస్ క్వశ్చన్ మీరు అందరూ కూడా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ లో సివిల్స్ లో 2020లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సివిల్స్ లో 2020లో రావడం జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి, భారతీయ ఏనుగులకు సంబంధించి క్రింది ప్రకరణను పరిగణించండి. ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసి ఇమిడియట్ గా సో మీరందరూ కూడా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా. సో నా క్లాస్ వినిన తర్వాత ఆన్సర్ మీరు చేయగలరు, చేస్తారు కూడా. సో ఈ క్రింద భారతీయ ఏనుగులకు సంబంధించి క్రింది ప్రకరణని పరిగణించండి. ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. సో లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. 100% గా మీ అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. హెచ్ఆర్ కోచింగ్ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమిడియట్ గా చాలా క్లాసెస్ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. మైండ్ మ్యాపింగ్ విధానంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా సో హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకురాబోతుంది. ఒక టీమ్ మెంబర్స్ తో మీ ముందుకు రాబోతుంది త్వరలో. సో అతి త్వరలో రాబోతుంది. గ్రూప్ 2 మెయిన్స్ మిమ్మల్ని సాధించే విధంగా చేయగలుగుతుంది. రైట్, దీనికి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏనుగుల గుంపుకు నాయకురాలు ఆడ ఏనుగు. రైట్, స్టేట్మెంట్ 1 ఇస్ రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 అనేది రైట్ కాబట్టి ఇక్కడ చూడండి కిందికి వచ్చి 2, 4 అనేది ఇక్కడ చూడండి సరైనది కనుక్కోమన్నాడు. సరైనది గుర్తుపెట్టుకున్నది 1 రైట్ కాబట్టి 1 ఎక్కడెక్కడ ఉందో అక్కడ తీసుకోవాలి. 1 ఎక్కడెక్కడ ఉంది సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
అయితే ఆప్షన్ ఇదన్నా కూడా ఇదన్నా కూడా అంటే ఈ రెండు ఆప్షన్లు కావు. ఎందుకంటే ఈ రెండు ఆప్షన్ లో 2, 4 అనేవి ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా 1 అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. సో ఎందుకంటే ఏనుగులు గుంపుకు పెద్ద ఆడది అని చెప్పి స్వరాన్ని చెప్పుకున్నాం కాబట్టి రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఈ రెండు ఆన్సర్లు కావు, ఇలా తీసేయాలి. ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఈజీగా ఆన్సర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గరిష్ట గర్భధారణ కాలం 22 నెలలు, ఇది కూడా రైట్. అంటే ఏ అండ్ బి ఖచ్చితంగా ఉండాలి, 1 and 2 ఉండాలి. ఇక్కడ లేదు, 2 అనేది లేదు, అయిపోయింది. ఇదే ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. అయితే కింది కూడా చూద్దాం. ఏనుగు సాధారణంగా 40 సంవత్సరాల వయసు వరకు మాత్రమే దూడనివ్వగలదు, అంటే పిల్లలను కనగలదు అంటున్నాడు. 40 కాదని 60 సంవత్సరాల వరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. భారతదేశ రాష్ట్రాలలో అత్యధిక ఏనుగుల జనాభా కేరళలో ఉంది. కేరళలో కదండి ఎక్కువగా, కర్ణాటక ఫస్ట్ ప్లేస్, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు సెకండ్ ప్లేస్ వచ్చేసి అసోం, థర్డ్ ప్లేస్ వచ్చేసి కేరళ. ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనం అందరం కూడా రైట్, ఈ స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, సో ఈ విధంగా మనం ఈ క్లాస్ ని సో ప్రాజెక్ట్ వాంతారా అనేది ఎందుకు వార్తల్లో ఉంది, ఎక్కడ మనం కరెంట్ ఇష్యూతో లింకప్ చేసుకోవాలనో ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ కోచింగ్ సెంటర్ ని సో మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇమీడియట్ గా వెళ్ళి గ్రూప్ 2 కోర్స్ ని ఇండివిజువల్ గా కోర్స్ ఇస్తున్నాం, అదే విధంగా మొత్తం ప్యాకేజ్ తో ఇస్తున్నాం. మీరు చూడండి, మా క్లాసెస్ వినండి, ఒక్కసారి వినండి. మీరందరూ కూడా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా విధంగా టెక్నిక్స్, కోడింగ్ అండ్ మైండ్ మ్యాపింగ్ విధానంలో తక్కువ టైంలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్టేట్ లో ఎక్కడా కూడా ఇవ్వరండి. సో చాలా జాగ్రత్తగా. ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ